యూకే పర్యటన ముగించుకొని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి బెంగళూరు వచ్చారు. అయితే తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా రిలాక్స్డ్గా కనిపించినట్లున్నారు. అంటే కొన్ని సీరియస్ ఇష్యూస్ మీద కూడా వాళ్ళు పెద్దగా స్పందించో, లేకుంటే ఆ ఇష్యూస్ మీద వైసీపీ వాయిస్ని ఎక్కువగా వినిపించినట్లయితే కనిపించలేదు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు స్వదేశీ ఆగమనం అంటే ఇట్లా బెంగళూరుకి విచ్చేయగానే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఫుల్ యాక్టివ్ అయిపోయినట్టున్నారు. వరుస పెట్టి ఈరోజు వివిధ అంశాల మీద పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశాలు అంటే ఎక్కడికక్కడ మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల మీద చేస్తున్నటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి అని, ఈ 7.5 నెలల్లో చేసినటువంటి అప్పులు దేని ఎందుకు ఖర్చు పెట్టారు, ఈ అంశాలతో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి అని చెప్పి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టిన వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరొకవైపు చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 పథకాలు ఇంకా అమలు చేయకపోవడం మీద ఇటు తిరుపతిలో మాజీ మంత్రి రోజా గారు కూడా మీడియా సమావేశం పెట్టి బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ అని చెప్పి మేడం కూడా ఒక మంచి రైమింగ్లో డైలాగులు పెంచుకుంటూ విమర్శలు అయితే చేసుకుంటూ వెళ్ళారు. మరొకవైపు ఈ నెల 5వ తేదీ జరగబోతున్నటువంటి ఫీజు పోర్ ఏదైతే ఉందో, ఆ ఫీజు పోర్కు సంబంధించి ఎక్కడికక్కడ కొన్ని సన్నాహక కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి, దాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి ఇంతకుముందు జరిగినటువంటి విద్యుత్ ఛార్జీల పెంపు వ్యతిరేక ఆందోళనలు అండ్ రైతు వ్యతిరేక కార్యక్రమాలకు ప్రభుత్వం పాల్పడుతుంది అని ఈ 2 కార్యక్రమాలు వైసీపీ ఇంతకుముందు సక్సెస్ఫుల్గానే ఎగ్జిక్యూట్ చేశారు. దానికి మించి ఫీజు పోరు జరపాలి అని చెప్పి, దానికి మించి ఫీజు పోరుని విజయవంతం చేయాలి అని చెప్పి వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ అయితే కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు 3, 4 తేదీల్లో వరుసగా వాళ్ళ పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. వాళ్ళ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ మీద నాయకుల దగ్గర నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకోవడంతో పాటు వైసీపీ అధ్యక్షుడు కూడా దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. ఈ నెక్స్ట్ రాబోయే వారం రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి కొన్ని కీలకమైన కార్యక్రమాలు అయితే ఉన్నాయి. అండ్ అదే సమయంలో 2 ఇంపార్టెంట్ డెసిషన్స్ కూడా ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జనంలోకి వస్తారు అన్నది ఒకటి, ఇంతకుముందు చెప్పినట్లుగా నెక్స్ట్ ఈ నెల 3వ వారంలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో జగన్ గారి అన్నది కూడా వైసీపీ అని వీళ్ళు పాల్గొంటారా లేదా అన్నది కూడా ఒకటి. సో ఈ నెక్స్ట్ రాబోయే వారం రోజులైతే రాజకీయంగా కొన్ని కీలక కార్యక్రమాలకు ఏపీ అయితే వేదిక కాబోతూ ఉంది.